చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని? ఒరేయ్ డాడీ! ఇచ్చిన ఫస్ట్ వాయిస్ ఎవరిది? ఫస్ట్ శుభలేఖ సారీ పిచ్చకొట్టు సుధాకర్ గారిది. ఓకే. హిట్లర్ సినిమాలో యాహ్! 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 సుధాకర్ గారిది, దాని తర్వాత కృష్ణ గారిది. అలా ఒక్కొక్కరు చేశాను. ఫస్ట్ సుధాకర్ గారి పేరు నాకు వాయిస్ బాగా వచ్చింది అనమాట. ఓకే. ఇప్పుడు సుధాకర్ గారు బాహుబలి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని? ఒరేయ్ డాడీ! ఒరే ఫాదరా! నేనెవరినో చెప్పురా బాబు, లేకపోతే నన్ను పిచ్చకొట్టుడు కొడతాడో అని భయంగా ఉంది. నేను బాహుబలిడా? జిగిచక కుయ్యా! నేను బాహుబలినట్ట, అమరేంద్ర బాహుబలినట్ట. ఎక్కడ నా సైనికులు, ఎక్కడ నా హీరోయిన్ జంపల హాట్! సూపర్ అండి. అది ఇప్పటి వరకు చాలా సైలెంట్ గా కనిపించారు. ఒక్కసారికి ఈ సుధాకర్ గారి వాయిస్ కి ఎంత బేస్ అది కూడా వస్తుంది. సూపర్ అండి. సూపర్ సూపర్ నైస్. థ్యాంక్ యూ. అయితే సుధాకర్ గారి వాయిస్ ఫస్ట్ మీరు చేశారు. తర్వాత మీకు జనరల్ గా ఎలా అంటే, ఇప్పుడు మీరు షోస్ లో వాటిలో చేసినప్పుడు 5 minutes లో 10 minutes లో ఒక 70 వాయిసెస్, 75 వాయిసెస్, 100 వాయిస్ ఇట్లా ఇవ్వడం అనేది చూసాను. నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత మాకు ఆర్టిస్ట్ స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచే మొదలు? 2017లో ఫస్ట్ నేను మొదలు పెట్టాను. స్టార్టింగ్ లో ఒక ఇద్దరు యాంకర్స్ ని అటు ఇటు కూర్చోబెట్టుకుని వాళ్ళు లిస్ట్ అడుగుతా ఉంటే అలా చెప్పాను. అది బాగా వైరల్ అయిపోయింది. అవును. అప్పటి నుంచి మా కో ఆర్టిస్టులు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో అలా స్టార్ట్ చేశారు. అది అలానే విజువల్ మిమిక్రీ. విజువల్ మిమిక్రీ కూడా నేనే స్టార్ట్ చేశాను మన తెలుగులో. స్టార్టింగ్ లో జెమినీ టీవీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఒక 20 years బ్యాక్. మూకీ వాలా టాకీ వాలా అని ఒక షో, అనుపమ గారు యాంకర్. అప్పుడు ఏంటంటే ఎదురు టీవీలో ఒక సీన్ చూపించి దాన్ని ఇమిటేట్ చేయాలి. అది అక్కడతో స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మలయాళం వాళ్ళు ఈ మధ్య బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ కాన్సెప్ట్ ని. తెలుగులో రాలేదు ఇంకా, అప్పుడే లాస్ట్ టైం వస్తుంది. దాని తర్వాత నేను స్టార్ట్ చేశాను ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ స్టార్ట్ చేశాను. అది మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి లైక్స్ వచ్చినాయి, అలానే స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. అక్కడ నుండి అది నేను స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ దాన్ని మా కో ఆర్టిస్టులు కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇమిటేషన్ రాజు గారు మళ్ళీ చేస్తేనే బాగుంటది. అది తప్పకుండా మళ్ళీ చేస్తేనే బాగుంటది. ఆ షోస్ లో వాటిలో కూడా అలాంటి మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్ మీరు చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. షూర్, 100% డెఫినెట్ గా. రైట్ అండి. ఇక్కడ మీరు మిమిక్రీని ఎంచుకొని ఒక లైఫ్ అనేది చూసుకుంటూ, అంటే అందులో నాకు లైఫ్ ఉంటుంది, నేను గోల్ పెట్టుకుని చేసుకోవాలని చెప్పని హైదరాబాద్కి వచ్చేసారు గుంటూరు నుంచి. మిమిక్రీని నమ్ముకొని. అవును. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, మిమిక్రీని నమ్ముకొని వచ్చేసారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పడే స్ట్రగుల్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. మీరు ఏంటంటే ఇంటికాడ చెప్పకుండా వచ్చేసారు, వాళ్ళకి ఒప్పించుకోకుండా వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎట్లా ఉన్నాయి ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ కన్నా నాకు గ్రో అప్ అప్పుడే స్ట్రగుల్ స్టార్ట్ అయ్యాను. కొంతమంది షోస్ పిలిచేవాళ్ళు, అమ్మ డబ్బులు ఇస్తాం అనేవాళ్ళు. దాని తర్వాత రేపు ఫోన్ చేయమ్మా అని అక్కడ నన్ను అలా దింపేసి హాస్టల్ దగ్గర వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఇంకేం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఆ టైంలో ఆకలయ్యి ఒక రోడ్డు మీద జామకాయ, అది కూడా పచ్చి జామకాయ కొనుక్కునేవాడిని నేను. ఎందుకంటే ఆ పచ్చి జామకాయ తింటే డైజెషన్ అవడానికి లేట్ అయ్యిద్ది, ఆకలి అవ్వదు. ఆ పచ్చి జామకాయ తిని జామకాయ తిని పడుకొని మధ్యాహ్నం లేస్తే ఆకలి అయిద్దాం అని మళ్ళీ సాయంత్రానికి లేచేవాడిని షో లేకపోతే. ఇంకా అలా లేకపోతే నేను ఉస్మానియా క్యాంపస్లో నాకు షెల్టర్ ఇచ్చారని చెప్పాను కదా, అక్కడ నేను ఎప్పుడైతే మిమిక్రీ చేసుకుంటే అక్కడ వాచ్మెన్లతో నేను సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాడిని. అంతా అయిపోయిన తర్వాత 11:30, 12 అవుతున్నప్పుడు అంత క్యాంటీన్ మూసేసి వెళ్తున్నప్పుడు వెనక నుండి రమ్మనేవాళ్ళు. వెనక నుండి వచ్చి అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఉంటే అది పెట్టేవాళ్ళు, అది తినేవాడిని అనమాట. అలా చేసుకుంటూ వచ్చేవాడిని. ఇంక తర్వాత వచ్చిన షోస్లో జాగ్రత్త డబ్బులు దాచిపెట్టుకుని, అలానే హోటల్లో పనిచేసిన డబ్బులు అలా ఒకనొక టైంకి ఏంటంటే నాకు ఆకలి తిండికి లేనప్పుడు అడుక్కోవడం ఇష్టం ఉండదు, కానీ ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి అని ఒక పెళ్లి జరుగుతుంటే పెళ్లి దగ్గరికి వెళ్ళా. పెళ్ళిలోకి వెళ్ళి నేను భోజనం చేసి బయటకు రావచ్చు, అలా కాదు. అందుకని అక్కడ పెళ్లి దగ్గర స్టేజ్ మీద ఎవరో తిరుగుతుంటే, సార్ నాకు మిమిక్రీ వచ్చు సార్, మిమిక్రీ చేస్తాను, ఏమన్నా ఇస్తారా అంటే, చేస్తావా, ఇస్తానమ్మా అన్నారు. మిమిక్రీ చేసా, బాగా హిట్ అయిపోయింది. ఆయన కనపడతలేదు.
అరే చేయమన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, ఎంతో కొంత ఇస్తా అన్నాడు, కనపట్టలేదు అని ఆ స్టేజ్ దగ్గర నుండి వెళ్ళట్లేదు. నేను మళ్ళీ వెళ్ళి తినేసి వెళ్ళిపోవచ్చు, ఎవరు అడగరు. వెళ్ళట్లేదు. ఇంకా తర్వాత పక్కన సౌండ్ సిస్టమ్ ఆయన దగ్గర ఉన్నాయన, ఆ తమ్ముడు ఆయన నీకు డబ్బులు ఇమ్మన్నాడు అని 100 రూపాయలు ఇచ్చాడు. 100 రూపాయలు కూడా తలతలలాడే 10 రూపాయలు కాగితాలు. ఇక చూడు నా ఆనందం, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇప్పుడు ఆనందం రాదు. ఇలా ఇలా అనుకొని ఇంటికి వెళ్ళి గుండెల మీద వేసుకొని 100 రూపాయలు 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అమ్మయ్యా అని ఆ 10 రూపాయలు ఒక్కటి కొంచెం 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 వాడుకుంటా అక్కడ ఉస్మానియా కాదు ఇరానీ హోటల్ 10 రూపాయలు ఇస్తే ఎంత అన్నం ఇంత సాంబార్ ఇచ్చేవాడు. తీసుకెళ్ళి తిని 2 రోజులు తినేవాడు అనమాట. అలా కష్టాలు పడ్డాను. బట్ దాని తర్వాత మంచి మంచి చిన్న చిన్న అవకాశాలు, షోకి 500, 1000 రూపాయలు అట్లా రావడం స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఎంతో మంది ఆర్కెస్ట్రాలో చేసేవాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద రియాలిటీ షోస్ లో ప్లే చేస్తున్న వాళ్ళందరూ అప్పట్లో అప్కమర్స్ అనమాట. అప్పుడప్పుడే షోస్ చేస్తుండే వాళ్ళు, నన్ను కలుపుకొని తీసుకువెళ్ళేవాళ్ళు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు షో ఇచ్చేవాళ్ళు. అలా 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 బాగుంది. ఉన్నదాన్ని అందరితో మంచిగా ఉంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్కగా వాయిస్ పెంచుకుంటూ కొత్తగా ప్రజెంటేషన్ చేస్తూ, ఒక చోట చేసింది ఇంకోసారి చేయకుండా, ఒకే చోట 2 షోస్ చేయాల్సి వస్తే అక్కడ కాన్సెప్ట్లను మార్చుకుంటా అలా 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 చేసుకుంటూ ఇప్పుడే హ్యాపీ. సూపర్ అండి, సూపర్ అసలు. రైట్. శివారెడ్డి గారు మీకు పరిచయం ఉన్నారు? చాలా బాగా పరిచయం. ఆయనతో ఎలా ఉంటుంది మీ బాండింగ్? శివారెడ్డి గారితో బాగుంటుంది. ఎప్పుడు కనపడ్డా గానీ తమ్ముడు బాగా చేస్తాడని చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే శివారెడ్డి గారు ఎంత పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్, ఎందుకంటే శివారెడ్డి గారు యాక్చువల్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ స్థాయిని పెంచిన వారు. ఎందుకంటే ఇదివరకు అమెరికాలో ప్లేబ్యాక్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ 1 lakh 2 lakhs తీసుకునేవాళ్ళంట వాళ్ళ పర్ఫార్మెన్స్ కి అనేవాళ్ళు. అలాంటిది శివారెడ్డి గారు ఆ రేంజ్ కి వెళ్ళి షోకి 1,00,000 2 లక్షలు తీసుకోవటం, దాని తర్వాత ఆ రూట్ లో వెళ్ళే మాకు కూడా అలాంటి గౌరవం, అలాంటి స్టేజ్ దొరకటం అనేది శివారెడ్డి గారు చాలా బాగా హైప్ తీసుకొచ్చారు మిమిక్రీని. ఆ శివారెడ్డి గారు కూడా ఎప్పుడు కలిసిన పక్కన ఎవరున్నా కానీ తమ్ముడు రాజు నాకన్నా బాగా చేస్తాడు అని అంతగా తగ్గి నా గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా కానీ బాగా ఉందమ్మా అని. ఎప్పుడైనా అమెరికాకి వెళ్ళి ఫోన్ చేస్తే, అరే రాజు, అమ్మ రాజు, పక్కన నువ్వు ఎక్కడున్నా అక్కడ పక్కన స్థలం ఉంది కదా, ఆ స్థలంలో ఇల్లు కట్టేసుకో, ఇప్పుడు అక్కడే ఉంటున్నావు అని సరదా జోక్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏమన్నా షోస్ అన్న బిజీగా ఉంటే నాకు కొని చెప్పేవారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.